పూనం కౌర్. పూనం కౌర్‌ని బెదిరించిన పేటీఎం బ్యాచ్. మీకు ఈ పేటీఎం బ్యాచ్ అంటే ఈ పాటికి అర్థమై ఉండిద్ది. జగన్ వైసీపీ కార్యకర్తలు పూనం కౌర్‌ని బెదిరించారు అని చెప్పి స్వయంగా పూనం కౌరే రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అది అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. మీకు పూనం కౌర్ అంటే అందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్‌కి పూనం పూనం కౌర్‌కి ఏదో రిలేషన్ ఉందని చెప్పి ఏదో పవన్ కళ్యాణ్ పూనం కౌర్‌ని ఏదో చేశారని చెప్పి, సినిమా ఆగిపోయిందని చెప్పి, మధ్య త్రివిక్రమ్ కూడా ఇన్వాల్వ్ అయ్యని చెప్పి, వైసీపీ వాళ్ళు చాలా పూనం కౌర్‌ని ఉపయోగించుకొని పవన్ కళ్యాణ్ బ్యాచ్ చేద్దామని చాలా ట్రై చేశారు. అసలుకి ఎలా పూనం కౌర్‌ని ఎలా బ్లాక్‌మెయిల్ చేశారో అని పూనం కౌర్‌ని స్వయంగా చెప్పింది. పూనం కౌర్ ఏం చెప్పిందంటే, కడప నుంచి కొంతమంది వచ్చారంట వైసీపీ నాయకులు. వచ్చి పూనం కౌర్‌ని అడిగారంట, నీకు డబ్బులు ఇస్తామన్నాడంట, మంచి అవకాశాలు ఇస్తామని చెప్పానంట. నువ్వు ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఆపోజిట్గా మాట్లాడాలి, ఖచ్చితంగా ఆపోజిట్గా మాట్లాడని చెప్పి పూనం కౌర్‌ని ఫోర్స్ చేశారంట. ఇంకా ఇంకా దానికి పూనం కౌర్ ఒప్పుకోకపోతే అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు గనక పవన్ కళ్యాణ్‌కి ఆపోజిట్గా కనుక మాట్లాడకపోతే నీ వీడియోస్, నీ నగ్నంతో ఉన్న వీడియోస్ నెట్‌లో పెడతాము అని చెప్పి బెదిరించారంట. ఆ దెబ్బతో పూనం కౌర్ వాళ్ళ పేరెంట్స్, తల్లిదండ్రులు చాలా భయపడిపోయారంట. ముఖ్యంగా పూనం కౌర్ వాళ్ళ మదర్ చనిపోయిందంట. ముఖ్యంగా పోసాన కృష్ణమురళి ఇలాంటోళ్ళు ఇలా చేశారని చెప్పి పూనం కౌర్‌ని స్టేట్మెంట్ ఇచ్చింది. సో, మీకు ఈ వైసీపీ అదొక పొలిటికల్ స్ట్రాటజీ ఇప్పటి నుంచో ఇది ఇప్పుడు వైసీపీ జగన్ నుంచే కాదు, గత వైఎస్ఆర్ రాజశేఖర హయాం నుంచి కూడా ఇదొక స్ట్రాటజీ అనమాట. ఎదుటోళ్ళని టార్గెట్ చేసి ప్రజల్లో బ్యాచ్ చేయదు. అప్పట్లో చిరంజీవి పెట్టినప్పుడు చిరంజీవి సీట్లు అమ్ముకున్నారని చెప్పి మా రాజశేఖర్ చేత జీవిత రాజశేఖర్ చెప్పించి వాళ్ళే చెప్పారు. జీవిత రాజశేఖర్ ఒక ఇంటర్వ్యూలో వాళ్ళే బలవంతం చేసి చిరంజీవి బ్యాచ్ చేయమని చెప్పి అదొక అలా ఒక ఒక ప్రత్యర్థిని బ్యాడ్‌గా ప్రజల్లో బ్యాచ్ చేయడం ఒక వాళ్ళకి రాజకీయ ప్రణాళిక. అందులో భాగంగా జగన్ వైసీపీ కార్యకర్తలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ బ్యాచ్ చేయని చెప్పి 3 పిల్లలున్నాడు, ముగ్గురు పెళ్లి చేసుకున్నాడు ఇదని చెప్పి ఎంతో ట్రై చేశారు. ముఖ్యంగా అందులో భాగంగా ఈ పూనం కౌర్‌ని కూడా లాగి పూనం కౌర్‌ని ఉపయోగించుకున్న పవన్ కళ్యాణ్ బ్యాచ్ అని చెప్పి చాలా ట్రై చేశారు. సో, ఈ విషయాన్ని రీసెంట్‌గా పూనం కౌర్ రీసెంట్‌గా జరిగిన ఇంటర్వ్యూలో ట్వీట్ చేసింది. తను గనుక పవన్ కళ్యాణ్‌కి ఆపోజిట్‌గా మాట్లాడకపోతే తన నగ్న వీడియోలు నెట్‌లో పెడతా అని చెప్పి బెదిరించారంట. అది జగన్ సంగతి.